ఏ ఏ సామాజిక వర్గాలకైతే దశాబ్దాలుగా అసలు అది కలలో కూడా ఆలోచించడానికి అవకాశం లేనటువంటి సీట్లు ఉన్నాయో, అంటే దొరకవు రావు ప్రధాన పార్టీల్లో అనుకుంటున్నారు, ఆ సామాజిక వర్గాలకు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అంటే కమ్మ సామాజిక వర్గం తప్పించి ఇంకొకళ్ళు పెట్టరు. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎత్తుక్కుంటారు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎప్పటి నుంచో. అట్లాంటి చోట్ల క్రిందటిసారే ఒక సాహసం చేశాడు, తీసుకెళ్లి భరత్ని పెట్టడం. ఈ దఫా మరొక సాహసం శెట్టిబలిజన్ తీసుకెళ్లి అక్కడ పెట్టడం. విశేషం ఏంటంటే మార్గాని భరత్ని ఎవరిని పరిచయం చేశాడో పరిచయం చేసిన ఆయన ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అయ్యాడు. మార్గాని భరత్ తీసుకెళ్లి అతన్ని పరిచయం చేసిందట జగన్కి. ఇప్పుడు అతనికి సీట్ వచ్చింది, ఇతను లేదు, ఇతను వేరే ఎమ్మెల్యేగా ఇచ్చారు. అట్లాగా ఇక్కడ ఆ వ్యక్తి పేరు ఇప్పుడు ఒక బొత్స సత్యనారాయణ, ఒక పెద్దిరి రామచంద్రారెడ్డో, లేకపోతే ఇట్లా ఒక ఫెమిలియర్ పేర్లోళ్ళనే పెట్టడం అన్న కాన్సెప్ట్ ఈ దఫా లేదు. చాలా మంది కొత్త ముఖాలు, లేదంటే గనక సామాజిక సమీకరణాల రీత్యా తీసుకొచ్చి పెట్టాడు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి కానీ వీళ్ళేం ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ అనుకూల మీడియా అంతా కూడా అభ్యర్థులు దొరక్క ఎవరిని పడితే వాళ్ళని పెడుతున్నాడు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు. జగన్ ఏమంటాడు, అది సోషల్ ఇంజనీరింగ్, ఇది ఏ సామాజిక వర్గాలకు అందలేదో వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాడు. ఏది ఫ్యాక్ట్ అవుతుంది, ఏది జనం అంగీకరిస్తారని తేలుతుంది. గుంటూరు ఎంపీ సీట్ విషయంలో కేసీఆర్ నాని చేరిన తర్వాత గల్లా ఏదో వచ్చేస్తారు పార్టీకి అనుకున్నారు, ఆయన కూడా రాజీనామా చేశారు. అంటే పూర్తిగా రాజకీయాలను తప్పుకుంటారా ఏంటనేది ఇప్పుడు చాలా మంది ప్రకటన చేస్తున్నారు.